ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సువార్థికుడైన నయమాన్ గురించి ఒకసారి ధ్యానించుకుందాము. నయమాన్ ఎలా సువార్థికుడయ్యాడండి అని మీరు అడగొచ్చు. చూపిస్తాను రండి. ఈ నయమాను సిరియా దేశం రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉండేవాడు. ఇతను గొప్ప యుద్ధ వీరుడు అనమాట. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తే అక్కడ అతనికి విక్టరీ వచ్చేదనమాట. ఇతని యొక్క అంటే ఈ విక్టరీ తీసుకొచ్చే ఇతని యొక్క టాలెంట్ బట్టి ఆ రాజు అతన్ని ఎంతగానో ప్రేమిస్తా వచ్చాడనమాట. అయితే ఇతడు కుష్ఠరోగి. ఇతనికి కుష్ఠరోగం ఎట్లాగో అంటుకుందనమాట. పాతకాలంలో ఈ కుష్ఠరోగానికి ట్రీట్మెంట్ అనేది అయితే ఉండేది కాదు. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ కుష్ఠరోగుల్ని ఐసోలేట్ చేసి, అంటే ఊరు అవతల పాలెంలో ఒక ప్లేస్లో పెట్టేవాళ్ళు, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా. దానికైతే అప్పుడు ట్రీట్మెంట్ లేదండి. ఇప్పుడే ట్రీట్మెంట్ ఉంది కానీ అప్పుడైతే ట్రీట్మెంట్ లేదండి. వాళ్ళు ఒకసారి కుష్ఠరోగం వస్తే మెల్లమెల్లగా అంటే వాళ్ళ యొక్క ఫింగర్స్ అన్నీ తినేసి ఆ రోగము లాస్ట్కి వాళ్ళు చనిపోతారనమాట. ఇప్పుడు ఇతనికి ఏముందండి తన జీవితంలో, అంటే తను ఎంత యుద్ధ వీరుడైనప్పటికీ, తనకి ఎంత హానర్ అంటే ఘనత ఉన్నప్పటికీ తన జీవితంలో అయితే ఒక హోప్ లేదండి, నిరీక్షణ లేదు. తను ఏదో ఒక రోజు చనిపోవాల్సిన వ్యక్తే. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడనమాట. యాక్చువల్గా ఈ నయమాన్ ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళి ఓడిచ్చేసి ఆ దేశాన్ని, అక్కడున్న ఒక పాపని అంటే తీసుకొని వచ్చి తన భార్యకి సర్వెంట్ లాగా పెడతాడు. ఆ పాప పేరైతే రాయబడలేదు కానీ ఇజ్రాయెల్ చిన్నది అని రాయబడింది. అయితే ఇక్కడ ఈ నయమాను సువార్థికుడిగా మారడానికి ఈ పాప ఎంతో కీ రోల్ ప్లే చేసిందండి. ఈ పాప యొక్క స్వభావం ఒకసారి చూడండి. ఈ పాప ఎక్కడుంది? తన సొంత దేశంలో ఉందా? లేదు. ఎక్కడుంది? శత్రు దేశంలో ఉంది. సరే, శత్రు దేశంలో కూడా ఎక్కడుంది? ఆ పాపకు వచ్చిన కష్టానికి, అంటే వాళ్ళ దేశాన్ని నాశనం చేశాడు, ఓడించాడు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేసాడు, వాళ్ళ తల్లిదండ్రులని సపరేట్ చేశాడు. ఇతని ఇంట్లో ఉందన్నమాట. యాక్చువల్గా మనకి ఎవరైనా హామ్ చేస్తే, మన నష్టం చేస్తే పగ తెచ్చుకోవాలనుకుంటామా లేదా? దేవుడి ఎప్పుడు కోరుకుంటాం, దేవుడు ఎప్పుడు వీళ్ళకి నాశనం అయిపోతారు నేను చూడాలి. నాశనం అనే కూడా కాదు, వాళ్ళకి ప్రతిఫలం రావాలంటే మనం ఎప్పుడు ఆశిస్తామా లేదు? ఎవరమైనా అది నార్మల్ అనమాట. ఈ పాప అలా లేదండి. తన దేశానికి నష్టం చేసిన తర్వాత తన కుటుంబం నుంచి ఆ పాప ఐసోలేట్ అయినా, తను ఎంతో పనిచేసే పాపలాగా అక్కడ ఉన్నా కూడా ఆ పాప ప్రతీకారం పెట్టుకోలేదు. ఈ అమ్మాయిలు యేసుక్రీస్తు యొక్క స్వభావం, యేసుక్రీస్తు బోధించిన బోధలు ఈ అమ్మాయిలు పనిచేస్తూ ఉన్నాయన్నమాట. ప్రేమే మార్గమని అమ్మాయి తెలుసుకుంది. అలాంటి యజమానుడికి ఏం చేయాలనుకుందంటే ఆమె స్వస్థత రావాలని కోరుకుంది. కాబట్టి ఈమె ఏం చెప్పిందంటే, అంటే హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న ఈ నయమాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త, ఆయన మీకు స్వస్థత చేస్తాడు అని చెప్పింది. అంటే ఒక దారి చూపించింది. అయితే నయమాన్లో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయండి. ఒక చిన్న పాప చెప్పిన మాటని అతను ఖాతరు చేయాల్సిన అవసరం, విని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది? హోప్లెస్ సిచ్యువేషన్ అంటే అది ప్రపంచం అంతా తెలుసు దానికి ట్రీట్మెంట్ లేదని. ఈ చిన్నపిల్ల చెప్పిన మాటని ఎట్లా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఒకవేళ అది అబద్ధం అయితే తను అవాస్ పాలైపోతాడు కదా. సో అయితే అలా ఆలోచించలేదండి. ఆ పాప యొక్క ప్రవర్తన ఇంట్లో ఎట్లుందో నాకు తెలియదు కానీ, చిన్నపిల్లైన ఆ పాప తను అంటే ఈ నయమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. తను కూడా సేవకులని, అంటే తన కింద పనిచేసే వాళ్ళకి మాట వినే వ్యక్తిలాగా తనకు అనిపిస్తున్నాడు. అదే తనకు బ్లెస్సింగ్గా మారిందనమాట. సరే, ఈ పాప చెప్పిన మాటలు విని ఇతడు ఏం చేస్తాడు అంటే సిరియా రాజు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తాడు. సిరియా రాజుకి ఇతనంటే ఇష్టం కదా. ఇతను స్వస్థపడితే సిరియా రాజుకి ఇంకా మంచిది కదా. ఈ సైన్యాధిపతి హెల్దీగా ఉంటే అతనికి ఇంకా ఎన్నో విజయాలు వస్తాయి కదా. అతను ఇమీడియట్గా ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాసి, ఇజ్రాయెల్ రాజుకి లెటర్ రాసి, లెటర్తో పాటు ఏమంటుందంటే, ఈ స్టోరీ అంతా ఎక్కడుందంటే 2 రాజులు 5వ అధ్యాయంలో ఉందన్నమాట. అతను ఏమేమి ఇస్తాడంటే, ఇక్కడ 5వ వచనంలో చూడు, ఒక దూత చేత పత్రికను పంపించనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించను. చూడండి, అప్పట్లో లక్ష రూపాయలకి, అంటే 1,00,000 ప్లస్కి ఎంత బంగారు వస్తుందండి? అంత బంగారు. తర్వాత 20 ఇక్కడ ఏమనుంది, ఇంత వెండి. తర్వాత ఇంకా ఏముందంటే చాలా బట్టలు, 10 దుస్తుల బట్టలు. అంటే బట్టలు కూడా అప్పట్లో చాలా ప్రెషియస్సేనండి. ఇప్పుడైతే మనకు చాలా ఈజీగా బట్టలు దొరుకుతున్నాయి కానీ అప్పట్లో చాలా ప్రెషియస్. బట్టలు నేయడం అదంతా చాలా కష్టం అనమాట. ఇవన్నీ అప్పచెప్పాడు అనమాట. ఎవరు? ఈ సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకి పంపించి లెటర్ రాసి పంపించాడు. నయమాను వెళ్ళాడు. ఇక్కడ విచిత్రం ఏంటో చూసావా?
ఆ పిల్లకి తెలుసు కానీ, ఆ రాజుకి ఎలీషా గురించి తెలిసి ఉండొచ్చని అనుకోను కానీ, లెక్కలేనితనం అనమాట. తన దేశంలో ఇంత గొప్ప రాజు ఉంటే, ఇజ్రాయెల్ రాజుకు మాత్రము అది పట్టట్ల. ఆ బ్రెయిన్‌లో ఆ మ్యాటర్ ఎక్కలేదనమాట. సరే, ఇప్పుడు ఈ నయమాను రాంగానే, ఆ లెటర్ ఇవ్వంగానే అతనేమంటాడంటే, బట్టలు చింపుకొని ఏడ్చాడంట. ఎక్కడైనా ఉందా ఇది? సరే, నీకు తెలీదు. పెద్దవాళ్ళని పిలువు రాజ్యంలో. అయ్యా! ఎవరైనా ఉన్నారా ఎలీషా అంటే ఎవరైనా ప్రవక్తలున్నారా ఇట్లా బాగు చేసేవాళ్ళని? నువ్వు బట్టలు చించుకొని ఏడవడం ఏంటి శత్రువు రాజు ముందు? పనికిమాలిన చేష్టాలు కాకపోతే. సరే, ఏడిస్తే ఎక్కడో ఉన్న ఎలీషాకి ఇతను బట్టలు చింపుకున్న సౌండ్ వినిపించిందంట. ఇమ్మీడియేట్‌గా ఎలీషా ఏం చేశాడంటే ఒక దూతను పంపించి, "అయ్యా! నీకు తెలియకపోవచ్చు. అతను తెలుసుకుంటాడులే నయమాను ప్రవక్త యొక్క గొప్పతనం అనుకోని, దేవుడి యొక్క గొప్పతనం అనుకోని నువ్వు పంపించు" అనంగానే ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తాడంటే వాళ్ళని డైవర్ట్ చేసి ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపిస్తాడు. అయితే ఇక్కడ నయమాన్‌లో ఇంకొకటుందండి. ఒక ఎక్స్‌పెక్టేషన్ హార్ట్‌తో ఎలీషా దగ్గరికెళ్ళాడు. ఏంటి? ఎళ్ళంగానే నేను గ్రేట్ పర్సన్‌ని కదా! సో, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద సిరియా దేశం అప్పర్ హ్యాండ్ కదా! సో, అయితే నా దగ్గరకొచ్చి భయపడుకుంటా వచ్చి, "అయ్యో! మీరొచ్చారా?" అని హడావుడిగా పరిగెత్తుకుంటా వచ్చి, ఆయన మీద చేయి పెట్టి ప్రార్థన చేసి స్వస్థత చేసి పంపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. కానీ ఈయన దైవ సేవకుడు కదా! నువ్వెవరైతే ఆయనకేంటి? ఆయన ఏం చేశాడు? దూరంగా బయట ఉండంగానే "నువ్వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిపో స్వస్థ" హర్ట్ అయిపోయాడు నయమాన్. నీ ఫీలింగ్స్‌తో ఎవరికి సంబంధము? చాలామంది చర్చికెళ్ళినప్పుడు, దైవ సేవకుల దగ్గరికెళ్ళినప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ హార్ట్‌తో పోతారండి. అక్కడ పని చేయాల్సింది దేవుని సేవకులు కాదండి. దేవుడు పని చేయాలా. ఆ సేవకుడు నీకు రెస్పెక్ట్ ఇచ్చాడా? ఆ సేవకుడు చెయ్యి పెట్టాడా? ఆ సేవకుడు అట చేశాడా, ఇట చేశాడా కాదు. దేవుడు అయ్యాడా లేదా? దేవుడు నిన్ను అడ్రెస్ చేస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం అది ఎలాగైనా చేయొచ్చు. చేయి పెట్టొచ్చు, చేయి పెట్టకపోవచ్చు, అన్యాయం చేయొచ్చు, అన్యాయం చేయకపోవచ్చు. అంటే నువ్వు దేవుడి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళు. మనుషుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళకు. సో, దేవుడి నుంచి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్తే ఎప్పటికైనా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ నయమాన్ కూడా ఈ పొరపాటే చేశాడు. సరే, తను అంటే ఒక్క నిమిషంలో తన బ్లెస్సింగ్ పోగొట్టుకునేవాడు. అంటే ఈ ఎక్స్‌పెక్టేషన్ హార్ట్ అనేది మనలో తీసేసుకోకపోతే నయమాన్ వలె మనం కూడా ఒక్క నిమిషంలో మన బ్లెస్సింగ్ మనం పోగొట్టుకునే వాళ్ళలాగా ఉంటాం. జాగ్రత్త. సరే, ఇతని నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఏంటి అంటే అక్కడున్న ఒక దాసుడు, "అయ్యా! ఈ దైవజనుడు ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా? ఎందుకు చెప్పింది చేద్దాము దూరం వచ్చాం కదా!" అని కన్విన్స్ చేశాడు. యాక్చువల్‌గా ఇతనిలో ఒక మంచి క్వాలిటీ ఉందని చెప్పాను కదండీ! అక్కడ చిన్న పిల్ల బానిస పాప మా ప్రవక్త ఉన్నాడంటే ప్రయాసపడి ఇక్కడి దాకొచ్చాడు. అంటే తనకి వినే స్వభావం ఉందనమాట. ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం వినేది నేర్చుకోండి. అది మంచిదా, చెడ్డదా అని మళ్ళా ఒకసారి అంటే క్రాస్ చెక్ చేసుకునే హృదయం మనకు కూడా ఉండాలండి. నయమానికి హృదయం ఉంది కాబట్టి ఇంత పెద్ద బ్లెస్సింగ్ పొందుకున్నాడు. అయితే ఆ దాసుడు చెప్పిన వెంటనే కొంచెం ఆలోచించాడు. సరేలే ఇంత దూరం వచ్చాను కదా! చూద్దాము. ఫస్ట్ ఏమంటాడు తెలుసా? ఏంది ఈ యోర్దాన్ నది అంటే మట్టితో ఉంటదంటండి. ఎక్కువ మురికిగా ఉంటదంట. అంటే చాలా ఫాస్ట్‌గా ఫ్లో ఉంటదనమాట. అందుకని మట్టినంతా కొట్టుకొనొస్తది. ఆ నీళ్ళంత మంచిగుండవు. ఆ నది కంటే మా దేశంలో మంచి మంచి నదులు 2, 3 పేర్లు చెప్తాడాయన. ఆ నది గొప్పది కదా! నేనెందుకెళ్ళి మునగాలి అంటాడు. అది మురికి నదైనా, ఏదైనా దేవుడు చెప్పిన దానికి, దైవజనుడు చెప్పిన దానికి మనం లోబడినప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటాం. సరే, మొత్తానికి ఆ మురికి నీళ్ళలోకి ఎళ్తాడు. 7 మార్లు మునుగుతాడండి. ఏడోసారి తన దేహము పసిపిల్లల దేహం వలె మారిపోయిందంట. ఎంత అద్భుతం చూసారా? చూడండి. దేవుడు ఒక వేలో పనిచేస్తుంటాడు. మనం ఇంకొక వేలో ఆలోచిస్తాం. మన ఆలోచనలు నెరవేరాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రార్థన చేసి వెయిట్ చేయండి. దేవుడు ఓన్ వేస్‌లో మన జీవితంలో కార్యం చేయనీయండి. కొంచెం ప్రశాంతంగా ఉండి టైం ఇవ్వండి దేవుడికి. సరే, మన జీవితం నేను చెప్పాలనుకున్నాను. సరే, అయిపోయింది. నయమాను స్వస్థత పొందిన వెంటనే చాలా సంతోషపడి తర్వాత ఎవరి దగ్గరికొస్తాడు? ఎలీషా ప్రవక్త దగ్గరికొస్తాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి రాంగానే ఎలీషా ప్రవక్తకి ఇవన్నీ గిఫ్ట్‌లు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడో చూడండి. అతను ఎలిజిబుల్లే కదా! ఒక దైవజనుడు దేవుడు పని చేస్తున్నప్పుడు తన ఆఫరింగ్ తీసుకోవడానికి తను ఎలిజిబుల్లే. బట్ స్టిల్ నాకొద్దుపా అంటున్నాడు. అతనికి అంటే మనస్సనేదే లేదంట వాటి మీద. చూడండి ఎంతమంది అలా ఉంటున్నారు. నేను దైవజనులనే చెప్పను. విశ్వాసులు గూడా అన్నీ లోకం మీద వాటి మీదే. లోకంలో ఉన్న అంటే ఈ అంటే బంగారము, వెండి, డబ్బులు అండ్ బట్టలు ఈ లోకంలోని థింగ్స్ మీద ఎంత ఆశ మనకి. కానీ ఈ దైవజనుడిని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే మనం ఎప్పుడు పైనున్న వాటిని వెతకాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు లగ్నం చేసి మన టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది ఎలీషా ప్రవక్త ఇక్కడ చెప్పాలనుకునిందనమాట. సరే, అతను కొన్ని మాటలు మాట్లాడతాడండి ఇక్కడ నయమాను. చూడండి,
ఏం మాట్లాడతాడంటే, ఈ భూమంతటికి అంటే యెహోవాయే నిజమైన దేవుడు అని తను తెలుసుకుంటాడనమాట. అలాగే ఇక్కడ చూడండి 2 రాజులు 5 అధ్యాయము ఇక్కడ 15 వచనం చూడండి. ఆహ్, ఏం చెప్పాడంటే చిత్తగించుము ఇజ్రాయెల్‌లోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడవైన నా యొద్ద బహుమానములు తీసుకొనుమని అతను చెప్పాను. అయ్యా! ఈ కార్యాన్ని బట్టి నేనేం అర్థం చేసుకున్నానంటే, లోకంలో యెహోవా తప్ప దేవుడే లేడు అని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ నయమాన్ ఏం చెప్తున్నాడంటే, నేను 17వ వచనంలో యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను అని చెప్తున్నాడు. ఎవరైనా చెప్పారా అండి ఇతనికి? అంటే యెహోవాయే నిజమైన దేవుడు అని ఎవరు సువార్త ప్రకటించారా? లేకపోతే విగ్రహాలకి అంటే అలా చేయకూడదని ఎవరైనా చెప్పారా? ఇతనికి ఆటోమేటిక్‌గా ఎలిగిపోయింది ఏంటండి? వెంటనే ఆయన స్వస్థత రిసీవ్ చేసుకున్న వెంటనే అక్కడ స్వస్థత కంటే ఆయన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుంది ఏంటో తెలుసా? దేవుణ్ణి వెతికాడు. దేవుని వెతికే వాళ్ళకి ఆయన ఎప్పుడు కనపరుచుకునే దేవుడిలాగే ఉన్నాడు. యెహోవా దేవుడు ఆయన కనపరుచుకున్నాడు. ఏమని? సో నేను తప్ప దేవుడు లేడని. ఆయనకు సత్యం అర్థమైపోయింది. ఆయన మనోనేత్రం వెలిగించబడింది. ఇమ్మీడియేట్‌గా చెప్తున్నాడు. నేను దేనికి ఆ బలి అర్పించను. అది తప్పు అని ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఇంకా అడిగాడు చూడండి. అయ్యా 2 కంచెల గాడిదలు మోయినంత మట్టి నాకు ఇప్పించండి ఇక్కడి నుంచి. తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే ఒక బలిపీఠం యెహోవాకు కట్టి అక్కడ నేను బలులు ఆయనకే అర్పిస్తానయ్యా. ఇక ఏ దేవుడికి నేను అర్పించనయ్యా. అసలు వేరే దేవతలే కాదయ్యా, దేవుళ్ళే కాదయ్యా అని చెప్పాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే ఎంత ఎన్‌లైట్‌మెంటో చూడండి అతనికి. నేను ఒకవేళ అంటే నా దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూజించే దేవత ఎవరంటే రిమ్మోను దేవత అనమాట. ఆ రిమ్మోను దేవతకి గుడిలోకి వెళ్ళినప్పుడు మా రాజు చేస్తున్నప్పుడు నేను పొరపాటు చేయాల్సి వస్తే నమస్కారము, దేవుడు నన్ను క్షమించాలి, ఆ తప్పును క్షమించాలి. ఎంత తను ఎంత గ్రహింపులోకి వచ్చాడు, ఎంత గ్రహించుకున్నాడు, ఎంత సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం కదని మళ్ళీ చెప్పాడు కూడా. సువార్త ప్రకటించాడు. ఇది విని గెహాజీ మారొచ్చా? మారల. చూడండి ఎంత గొప్ప అంటే ఎన్‌లైట్‌మెంట్ అంటే తను ఎంత తెలుసుకున్నాడో చూడండి. సువార్తికుడే కదా! మరి సువార్తగా ప్రకటించాడు. యేసయ్య తప్ప ఇంకో దేవుడు లేడని చెప్పడము, ఆయన తప్ప ఎవరిని పూజించకూడదని చెప్పడము, ఒకవేళ వేరే వాళ్ళకి పూజిస్తే అది తప్పని అర్థం చేసుకొని క్షమించమని అడగడము. ఇదే కదండీ సువార్త అంటే. ఆయనే నిజమైన దేవుడిని తెలుసుకోవడమే సువార్త. ఆ సువార్త తెలుసుకొని ప్రకటించిన వ్యక్తిగా నయమాన్ ఉన్నాడు. చూడండి ఎంతగా తను ఆశీర్వదించబడ్డాడు. కొన్నిసార్లు మనము మన బ్లెస్సింగ్‌ని చిన్న చిన్న విషయాలలో మనము అంటే పోగొట్టుకునే అంటే తప్పులు చేసి పోగొట్టుకునే వాళ్ళలాగా ఉంటాం. మనం ఒబీడియన్స్ కలిగిన వ్యక్తుల్లాగా ఉండాలి. వేరే వాళ్ళు చెప్పితే వినే వ్యక్తుల్లాగా ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్తేప్పుడు ఎక్స్‌పెక్టేషన్ హార్ట్ కాకుండా దేవుడు ఏదో ఒక మార్గం నాకు చేయాలని అని ఆశించే వ్యక్తుల్లాగా ఉండాలి. సరే దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వెంటనే కృతజ్ఞత కలిగిన వ్యక్తుల్లాగా మనం ఉండాలి. అంటే మనము ఇక్కడ వెంటనే వచ్చి ఏం చెప్తున్నాడు? దేవుడి గురించి చెప్తున్నాడు. మనం దేవుడి దగ్గర నుంచి ఒక బ్లెస్సింగ్ పొందుకుంటే మనం ఇతరులకు ఆ బ్లెస్సింగ్‌ని షేర్ చేసుకొని అంటే మనం సాక్ష్యం చెప్పే వాళ్ళలాగా సువార్తను ప్రకటించే వ్యక్తుల్లాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.